మనవి చేస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో ప్రవేశించినటువంటి దినముగా మరి ప్రజలు యేసు ప్రభువుని ఒక రాజుగా భావించి మరి ఆ సమయంలో మరి ఎంతో చక్కగా ఆయనను స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం గమనించినట్లయితే, తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేగు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి అన్నాడు. మొదటి వచనంలో ఏం రాయబడిందండి? యేసు క్రీస్తు ప్రభుల వారు యెరూషలేమునకు సమీపించాడు. యెరూషలేమునకు దగ్గరగా ఉన్నప్పుడు ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న, ఏంటండి, ఒలీవల చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేగి వచ్చినప్పుడు, అంటే యెరూషలేముకు సమీపమున బేత్పగే అనేటువంటి గ్రామం ఉన్నది. అది ఎక్కడ ఉంది అంటే, మనం ఇక్కడ రాయబడింది ఒలీవ చెట్ల కొండ దగ్గర. ఒలీవ చెట్లు ఎక్కువగా ఉన్న కొండ దగ్గర ఈ బేత్పగే అనేటువంటి ఒక గ్రామము ఉన్నది. బేత్పగే అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే అంజూరపు ఇల్లు అని అర్థం. ఏంటండి? అంజూరపు ఇల్లు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్యలో ఈ బేత్పగే అనేటువంటి గ్రామము కీలక పాత్ర పోషించినటువంటి గ్రామం. అక్కడ ఒక పెద్ద చర్చి ఉంటుంది బేత్పగేలో. ప్రతి సంవత్సరం ఈస్టర్ పండుగను ప్రపంచములో అన్ని చోట్ల కన్నా ఈ బేత్పగే ప్రాంతంలో ఉన్న చర్చిలో చాలా మరి సంతోషముగా, చాలా గొప్పగా చేసుకుంటారు ఈ బేత్పగే గ్రామంలో. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమునకు ప్రవేశించక ముందు ఈ గ్రామములోనికి శిష్యుల్ని పంపించడం జరిగిందనమాట. అయితే ప్రభునందు ప్రియులారా, 2వ వచనాన్ని ఏమని? బేత్పగేకి వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి అన్నాడు. 2వ వచనంలో ఏం జరిగిందంటే, ప్రభునందు ప్రియులారా, ఆ శిష్యుల్లో ఇద్దరిని పిలిచి ఆయన, ఇదిగో ఎదురుగా ఉన్న గ్రామానికి వెళ్ళండి. ఆ ఎదురుగా ఉన్న గ్రామములో వెళ్ళగానే, అంటే గ్రామములోకి అడుగు పెట్టగానే ఏమి కనబడుతుందంట? కట్టబడి ఉన్న ఒక గాడిద. ఏమి కనబడుతుందండి? అంటే వెళ్ళగానే, అంటే కొన్ని ప్రాంతాలకు, కొన్ని గ్రామాలకు మనం వెళ్ళినప్పుడు వెళ్ళగానే కొన్ని కనబడుతుంటాయి. ఊరి వాకిళ్ళు, అలాగనే రచ్చబండ, ఇలా కనబడుతుంటాయి. మేము మొన్న పోయిన వారంలో నాగాయి లంకకు వెళ్ళాం. బాపట్ల నుంచి ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుంది. బాపట్ల దగ్గర ఒక బీచ్ అన్నమాట. వెళ్ళేటప్పుడు బీచ్ దగ్గరికి వెళ్ళకుండా కొంతమంది మనుషులు మమ్మల్ని అడ్డుకున్నారు. మేము బైక్ మీద వెళ్ళాం, 2 బైకులు తీసుకెళ్ళాం. అయితే ఎందుకు అడ్డుకున్నారు అంటే, వారికి ఏం కట్టాలంట? మేము పన్ను కట్టాలి. ఒక బైకుకి ₹20 పన్ను కట్టి లోపలికి వెళ్ళాలన్నమాట. అంటే ఆ ప్రాంతంలోనికి వెళ్ళే ముందే ఇది టికెట్ వారు తీసుకునేటువంటి వారు, అంటే గ్రామంలోకి వెళ్ళే ముందే మరి అలాగున ఈ గ్రామంలోనికి వెళ్ళక ముందే మొట్టమొదటిగానే ఏమి కనబడుతుందంట? గ్రామంలో కట్టబడిన గాడిద కనబడుతుంది. ఈ కట్టబడిన గాడిద ఎందుకు కట్టబడుతుంది అంటే మనందరికీ తెలుసు. చాలాసార్లు మనం పాత నిబంధన గ్రంథములో విన్నాం. గొర్రెపిల్ల అందుబాటులో లేకపోతే ఏం చేసేవారు? ఒక గాడిద పిల్లను తీసుకొని ఆ గాడిద యొక్క మెడను విరిచేవారు. గాడిద మెడను ఏం చేసేవారు? విరిచేటువంటి వారు. ఇప్పుడు ఆ గాడిద ఎందుకు కట్టబడింది అక్కడ? ఆ గాడిద ఎందుకు కట్టబడింది? యేసు ప్రభు ఆ గాడిదను తీసుకుని రాకపోతే మెడను విరిచేటువంటి సమయం వచ్చేసింది. అయితే కట్టబడి ఉన్న ఆ గాడిదను ఏమన్నాడండి? తీసుకొని రండి, తోలుకొని రండి. గాడిదతో పాటు ఇంకేం తీసుకురామన్నాడండి? గాడిదతో పాటు గాడిద పిల్లను కూడా తీసుకురమ్మన్నాడు.
చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోనికి ప్రవేశించక ముందే యేసుక్రీస్తు ప్రభుల వారి మాట ఎవరిన్నారండి? మొట్టమొదటిగా శిష్యులు విన్నారు. విధేయత చూపారు శిష్యులు అక్కడ. అలాగునే యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోనికి ప్రవేశించక ముందే ఇంకా ఎవరు విధేయత చూపారు? ఇంకెవరు చూపించారండి విధేయత? చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అన్న ఎడల అవి ప్రభునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేముకు ప్రవేశించక ముందే ఆయన మాటకు విధేయత చూపిన వారు మొట్టమొదటిగా ఎవరండి? శిష్యులు. రెండవదిగా ఎవరు విధేయత చూపించారు? ఎవరండి? గాడిద యజమానుడు. వెళ్ళి గాడిదను గాడిద పిల్లని తోలుకొని రండి. ఒకవేళ వాటి విషయంలో ఎవరైనా మిమ్మల్ని ఆటంకపరిస్తే ఇవి ప్రభునకు కావలసి ఉన్నవి. అప్పటికే ప్రభు అంతటా పాకిపోయాడండి. యెరూషలేములోనికి ప్రవేశించక ముందే ప్రభువు అంటే ఎవరో అందరికీ తెలిసిపోయింది. ఎవరైనా మిమ్మల్ని ఆటంకపరిస్తే ఇవి ప్రభునకు కావలసి ఉన్నవి అన్న వెంటనే ఏం చేస్తారంట యజమానుడు? వదిలిపెడతాడు. చూడండి ప్రభునందు పిల్లరా, ఈ మట్టల ఆదివారం ఈరోజు వింటూ ఉన్నాం. పామ్ సండే గురించి మనం వింటూ ఉన్నాం. ఈ మట్టల ఆదివారం యొక్క సందేశాన్ని వింటున్న మనము యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోనికి ఎలా ప్రవేశించాడు? ఒక రాజుగా ప్రవేశించాడు. రాజు యొక్క మాటలను ఏం చేయాలండి? మనము ఏం చేయాలి? ఆయన ఆరోహణమయ్యేటువంటి సమయంలో ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నాకు భూమి మీదను పరలోకమందును ఏమి ఇవ్వబడిందంట? ఆయనకు సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే అధికారి యొక్క మాటలను వినేవారిని తయారు చేయమన్నాడు అక్కడ. అయితే ప్రభునందు పిల్లరా, ఈ మట్టల ఆదివారంలో మనం నేర్చుకుంటూ ఉన్నాము. ప్రభునందు పిల్లరా, యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు రాజుగా ఉన్నాడు. ఆయన మనకు రాజుగా ఉన్నాడు కాబట్టి ఆ రాజు యొక్క మాటలకు ఆ శిష్యులు ఏ విధంగా విధేయత చూపారో అలాగనే మనము కూడా ఏం చేయాలండి? విధేయత చూపాలి. ఇంకా ఎవరు విధేయత చూపారు? గాడిద యొక్క యజమానులు కూడా. గాడిద మెడవ విరువడానికై గాడిదను కట్టాడు యజమానుడు. యేసు ప్రభు చెప్పిన వెంటనే మరి విడిచిపెట్టడా లేదా? గాడిద యొక్క కట్లను విప్పి విడిచిపెట్టాడు. మూడవది ఎవరిన్నారండి? ఎవరిన్నారు మూడవది? యేసు ప్రభు యొక్క మాట, అధికారి యొక్క మాట గాడిదలు విన్నాయి. మరి యేసు ప్రభు చెప్పిన వెంటనే ఆ శిష్యుల మాట విని గాడిదలు వచ్చేసే కదా తనతో పాటు. గాడిదలు కూడా విన్నాయి. ఈ మట్ల ఆదివారం సందేశము దాదాపుగా చాలా మనము గత వారంలో ఇంతకుముందు చాలా సంవత్సరాలుగా మనం విన్నాం. విన్నప్పుడల్లా కూడా ఒక్కొక్క సందేశం మనకు బయటకు వస్తుందండి. అంటే ఒక్క వచనములోనే ఎన్నో విషయాలు మనకు కనబడుతుంది. చూడండి ప్రభునందు పిల్లరా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మరి శిష్యులు విధేయత చూపారు. అలాగనే యజమానుడు విధేయత చూపాడు. మూడవదిగా గాడిదలు కూడా యేసు ప్రభు అధికారి అని, ఆయన ప్రభువు అని విధేయత చూపించడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటల్ని శిష్యులు విన్నట్లుగా, యజమానుడు విన్నట్లుగా, ఆ గాడిదలు విన్నట్లుగా మనము కూడా వినాలండి యేసు ప్రభు మాట. ఎందుకంటే ఆయనకు సర్వ అధికారం ఇవ్వబడింది. ఆయన మాటకు మనం విధేయత చూపాలి. ఆయన మాటలు మనం వినేటువంటి వారముగా ఉండాలి. ప్రభునందు పిల్లరా, మళ్ళీ మనం చదువుకుందాం కిందికి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. వెంటనే వాటిని తోలిపెట్టాడు. అలాగునే 4వ వచనం, ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను.
ఏదండి? ప్రవక్త వలన చెప్పబడినది జరుగునట్లు ఇది జరిగాను. ఏమి చెప్పాడు ప్రవక్త? చదవండి 5వ వచనం. అదేమనగా, ఇదిగో సాత్వికుడై గాడిదను, ఏంటండి? నీరాజు సాత్వికుడై, ఇంకేంటండి? గాడిదను, భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అన్నాడు. ఏంటి? ఎవరు చెప్పారు ఈ మాట? ప్రవక్త చెప్పాడు. ఏమని? ఇది నీ రాజు. నీ రాజు అని ఎవరితో ఉంటుంది? అక్కడ రాయబడింది కదా, సియోను కుమారితో చెప్పుడి. ఎవరు ఈ సియోను కుమారి అంటే, ప్రభునందు పిల్లారా, యెరూషలేము ప్రజలతో చెబుతున్న మాట. యెరూషలేము ప్రజలతో. చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. చదవండి ఎవరైనా. సియోను చూడండి ప్రభునందు పిల్లారా, మత్తయి సువార్తలో మరి ప్రవక్త ఈ మాట సెలవిచ్చాడు అని రాయబడింది ఇక్కడ. ఏ ప్రవక్త చెప్పాడు ఈ మాట? జకర్యా అనేటువంటి ప్రవక్త చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో, ఫస్ట్ చదవండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఎవరు సంతోషించాలంట? సియోను ప్రాంతములో ఉన్న వారందరూ కూడా. ఇది ఒక చాటింపులా లేదండి? చాటింపులా ఉంది కదా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. చాటింపు చేసేవాడు వస్తాడు ఈ ఊరికి? ఎవరు ఏమంటారు అతన్ని? చాటింపు చేసే వ్యక్తిని ఏమంటారు? మా మా ఊర్లో రాడు. చాటింపు చేసే వ్యక్తి ఉంటాడు కదండి. అది ఏదో తలార్లా వాళ్ళు, అది వాయించుకుంటూ వస్తాడు అండి. డోలా ఏంటి అది? తప్పెడపు వాయించుకుంటూ వస్తాడు. ఊర్లో ఏ సమాచారం అయినా కూడా ఏం చేస్తాడు? తప్పడ వాయించుకుంటా, అనంతపురం గ్రామ ప్రజలారా వినండి వినండి వినండి, మన గ్రామానికి ముఖ్యమంత్రి వస్తున్నాడు, మన గ్రామానికి ఉప ముఖ్యమంత్రి వస్తున్నాడు, మన గ్రామానికి పలాని వ్యక్తి వస్తున్నాడు, ఎమ్మెల్యే వస్తున్నాడు, ఎంపీ వస్తున్నాడు, కాబట్టి అందరూ సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని ఏం చేస్తారంటే చాటింపు చేస్తారు. అలాగే ఉంది ఈ మాట. సియోను నివాసులారా ఏం చేయమంటున్నాడు? ఉల్లసముగా ఉండుడి, సంతోషించుడి. ఎందుకు ఎందుకు ఆ సంతోషం ఉండాలంట? ఏమంటున్నాడండి? నీ రాజు. ఎవరికి రాజండి? యెరూషలేము యొక్క రాజు. ఆయన కేవలము యెరూషలేముకు మాత్రమే రాజా? యెరూషలేము ప్రపంచపు నడిబొడ్డులో ఉంది. ఎక్కడుందండి యెరూషలేము? భూమధ్యరేఖ ప్రాంతములో ఉంది. అయితే మన ఆంధ్రప్రదేశ్కు ఒకప్పుడు రాజధానిగా కర్నూలు ఉంది. అయితే కర్నూలు ఆంధ్ర తెలంగాణతో కలిపితే కర్నూలు ఒక సెంటర్ అన్నమాట. సెంటర్గా ఉపయోగించుకొని రాజధాని చేశారు. తర్వాత ఇప్పుడు ఏం చేశారు? హైదరాబాద్ని రాజధానిగా చేశారు. హైదరాబాద్ కూడా ఒక సెంటర్ లాగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధానిగా చేస్తున్నారు. అంటే సెంటర్ ఏం చూస్తారండి వాళ్ళు? మధ్యలో ఏ ప్రాంతం అయితే ఉంటుందో ఆ ప్రాంతం నుంచి అన్ని ఊర్లు మరి ఎటు చూసినా ఒకే విధంగా దగ్గరగా ఉండేటట్లు చూసుకుంటారన్నమాట. ఇప్పుడు అమరావతికి అన్ని ప్రాంతాలు చుట్టూ ఉన్నాయి. అలాగున ఈ యెరూషలేము అనేటువంటి ప్రాంతము ప్రపంచపు మధ్యలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఆ యెరూషలేము అనేది ఒకే డిస్టింక్షన్లో లేకపోతే ఒకే దిశలో ఉంటూ ఉందన్నమాట. అంటే దూరం ఒకే విధంగా ఉంటుంది. అయితే నీ రాజు సాత్వికుడై, ఏంటంటే ఏమని రాయబడింది అక్కడ? సంతోషించుడి, ఉల్లసించుడి. ఆ జకర్యా గ్రంథంలో ఎందుకు ఆ సంతోషము, ఎందుకు ఆనందం ఉండాలంటే
నీ రాజు ఎలా వస్తున్నాడంట? నీతిపరుడుగా. ఇంకేంటంటే రక్షణ గలవాడుగా, దీనుడుగా. ఎలా వస్తున్నాడు రాజు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలా వస్తున్నాడండి? రాజు అంటే దేని మీద రావాలండి? దేని మీద రావాలి రాజు అంటే? గుర్రం మీదనే రావాలి కదా. మరి యేసు ప్రభు దేని మీద వస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడంటే ఆయన ఎవరు? నీతిపరుడు. ఈ రాజు నీతిపరుడు, అహంకారము లేని రాజు. అందుకే గాడిద మీద వస్తూ ఉన్నాడు. ఈ రాజు దీనుడు, తగ్గింపు కలిగిన వాడు. అందుకే గాడిద మీద వస్తూ ఉన్నాడు. ఇంకేమన్నా పడిందండి? రెండేనా? నీతిపరుడు, రక్షకుడు ఈ రాజు. ఇంకెవరండి? ఈ రాజు ఎవరంట? రక్షకుడు, మనల్ని రక్షించేవాడు, మనల్ని నీతిలోకి నడిపించేటువంటి నీతిమంతుడు, మనల్ని రక్షణలోకి నడిపించేటువంటి రక్షకుడు. అయితే ఆయన మనల్ని తగ్గింపులోకి నడిపించేటువంటి ఒక దీనుడు, దీనత్వంలోకి నడిపించేటువంటి ఒక దీనుడు. దేని మీద వస్తున్నాడండి? గాడిద మీద వస్తూ ఉన్నాడు, గాడిద పిల్ల మీద వస్తూ ఉన్నాడు. అందుకే సియోను నివాసులారా, మీరు ఉల్లసించుడి, సంతోషించుడి అని జకరియా మరి ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ మాటను సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్త 4-5 వచనము. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. 6వ వచనంలో శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. చెప్పాను కదా, శిష్యులు యేసు ప్రభు మాటకు విధేయత చూపారు. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి యేసు ప్రభు ఏమి ఆజ్ఞాపించాడు వారికి? ఇదిగో మీ ఎదురుగా ఉన్న గ్రామంలోకి వెళ్ళండి, కట్టబడిన ఆ గాడిదను తీసుకొని రండి అన్నాడు. అప్పుడు కట్టబడిన ఆ గాడిదను గాడిద పిల్లను తీసుకొని వచ్చారు. అయితే తమకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు అలా చేశారు. 7వ వచనం. ఆ గాడిదను దాని పిల్లల్ని తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా, గాడిదను తర్వాత ఏంటండి? గాడిద పిల్లను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత వాటి మీద ఈ ప్రజలు ఏం చేశారండి? బట్టలు వేయగా ఆయన బట్టలు వేటి మీద కూర్చున్నాడు? ఆయన బట్టల మీద కూర్చున్నాడు. ఆ బట్టలు వేటి మీద ఉన్నాయి అంటే ఆయన వేటి మీద కూర్చున్నాడండి? గాడిద మీద కూర్చున్నాడు. గాడిద మీద కూర్చుండెను. 8వ వచనం. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచారు. మనం చూస్తూ ఉంటాం కదా, అక్కడక్కడ ఎవరైనా ఒక అధికారి ఉన్నారంటే ఆ అధికారి మట్టి మీద నడవకుండా కింద ఏం చేస్తారంటే బట్టలు వేస్తారు. అధికారి వాటి మీద నడవకుండా. అలాగున యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు ప్రభువుగా, వారు రాజుగా, వారు నీతిపరుడుగా, వారు రక్షకుడిగా వాళ్ళు భావించారు. కాబట్టి గాడిద పిల్ల మీద వెక్కినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద మీద నడుచుకుంటున్న సమయంలో చాలా మంది ఏం చేశారండి? దారి పొడుగున బట్టలు పరిచారు. చూడండి, ఇక్కడ రాయబడింది, దారి పొడుగున బట్టలు పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. ఏం చేశారండి? దారి పొడుగున బట్టలు పరిచారు. అలాగనే కొందరు చెట్ల కొమ్మలు నరికి ఏం చేశారండి? దారి పొడుగున వేయడం జరిగింది. ఇదే సందర్భము మనకు రాజుల గ్రంథములో కూడా కనబడుతుంది. ఒకసారి చదవండి. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజులు 9:13. అంతటా వారు తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యెహూ రాజయ్యున్నాడని చాటించిరి. అక్కడ మనము మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద మీద కూర్చున్నప్పుడు మరి గాడిద మీద బట్టలు పరవడము,
దారి పొడుగున బట్టలు పరవడము, దారి పొడుగున చెట్ల కొమ్మలు నరికి వేయడము అక్కడ మనం గమనించాం. ఇక్కడ కూడా అదే జరిగింది. అయితే ఇక్కడ వేటి మీద వేశారు బట్టలు? మెట్ల మీద వేయడం జరిగింది. ఎందుకు వేశారు? యెహూను రాజుగా, యెహూ రాజయ్యున్నాడని చాటించడానికి. యేసుక్రీస్తు వారు యెరూషలేములో ఏ ప్రవేశం చేశాడంటే జయప్రవేశం చేశాడు. ఆయన జయప్రవేశం చేశాడు కాబట్టి గాడిద పిల్ల మీద బట్టలు పరిచారు. ఆయన రాజుగా జయప్రవేశం చేశాడు కాబట్టి దారి పొడుగున బట్టలు పరిచారు. ఆయన రాజుగా జయప్రవేశం చేశాడు కాబట్టి చెట్ల కొమ్మలు నరికి మరి ఆ భూమి మీద వేయడము జరిగింది ప్రభునందు పిల్లరా. అలాగనే పాత నిబంధన కాలంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. రాజుల గ్రంథములో యెహూను రాజుగా చాటించడం కోసం వేశారు. ఎవరు యెహూ? ఎవరండి యెహూ? చెప్పాను కదా, యెహూ ఎవరండి? యెహూ ఎవరంటే ఇజ్రాయేలీల ఉత్తర రాజ్యానికి 10వ రాజు. ఎవరండి? యెహోషాపాతు కుమారుడు ఇతను రాజు కాకముందు ఇశ్రాయేలు సైన్యములో ఒక సారథిగా ఉన్న వ్యక్తి. అయితే మనందరికీ తెలుసు, మరి ఆహాబు అలాగునే మరి యెజబెలు వారు మరి దేవుని యొక్క ప్రవక్తలను, దేవుని యొక్క సేవకుల యొక్క రక్తాన్ని చిందించారు. చూడండి ప్రభునందు పిల్లరా, దేవుడు యెహోను ఏం చేశాడంటే రాజుగా నియమించారు. చూడండి ప్రభునందు పిల్లరా, ఇతను దాదాపుగా ఇశ్రాయేలీల ఉత్తర రాజ్యానికి 28 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. అయితే ఎందుకు దేవుడు ఇతని రాజుగా నియమించాడు అంటే, ఇతని యొక్క తాత పేరు నిమ్షి, తండ్రి పేరు యెహోషాపాతు. యెహూ అనగా బహుశా అని అర్థం వస్తుంది. అలాగునే యెహోవా ఆయనే అనేటువంటి అర్థము కూడా వస్తుంది. అసలు ఎందుకు దేవుడు ఇతని రాజుగా అభిషేకం చేశాడు అంటే, యెజబెలు ప్రవక్తలను హతము చేయడము కారణం చేత. అలాగునే యెజబెలు సేవకుల రక్తాన్ని చిందించడం కారణం చేత. అలాగునే యెజబెలు మీద పగ తీర్చుకోవాలి అంటే ప్రభునందు పిల్లరా, యెహూను రాజుగా అభిషేకం చేస్తే ఈ యెహూ ద్వారా దేవుని యొక్క పగ ఏమవుతుందండి? తీర్చబడుతుంది. అయితే ప్రభునందు పిల్లరా, ఎలీషా శిష్యుల్లో ఒక యవనస్తుడు, 9వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం గమనిస్తే, ఎలీషా శిష్యుల్లో ఒక యవనస్తుని మరి ఆ యెహూ యొద్దకు పంపించి, ఇదిగో నీవు రాజు అవుతావు అని చెప్పినప్పుడు అతను ఎవరికి? తన యజమాని, యెహూ యొక్క యజమాని యొక్క సేవకులు ఆ మాట విని ఆ మెట్ల మీద మరి బట్టలు పరవడం మనం చూస్తూ ఉన్నాం. మరి యెహూ యొక్క రాజ సేవకులు మరి అతను ఏం మాట్లాడి వెళ్తున్నాడు అంటే, ఎలీషా యొక్క శిష్యుడు ఇతనితో నీవు రాజుగా అభిషేకం చేయబడతావు అని చెప్పినప్పుడు మరి ఆ చెప్పబడిన మాటలు విన్న ఈ యెహూ యొక్క రాజు యొక్క సేవకులు ఆ మాటలు విని అతను ఏం చెప్పి వెళ్ళాడు అని అన్నప్పుడు మరి ఆ యెహూ అతను ఏమైతే చెప్పాడో, దేవుడు నిన్ను రాజుగా అభిషేకం చేస్తాడు అన్న మాటలు ఆ రాజు యొక్క సేవకులకు చెప్పినప్పుడు ఆ సేవకులు మెట్ల మీద బట్టలు పరిచి రాజుగా అతన్ని చేయడం జరిగింది. అయితే ప్రభునందు పిల్లరా, అదే విధంగానే యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా మరి కొన్ని వందల సంవత్సరాల తర్వాత మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభుల వారు రాజుగా మరి అక్కడ ప్రకటన చేయడం జరుగుతుంది. చదవండి 9వ వచనం. జన సమూహములో ఆయన ముందు వెళ్ళుచుండిన వారు వెనక వచ్చుచున్నవారు ఏం చేశారండి? జన సమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, ఆయనకు వెనక వెళ్ళుచుండిన వారు, వీళ్ళందరూ కూడా వెనక వచ్చుచున్న వారందరూ కూడా ఏమన్నారండి? దావీదు కుమారునికి జయము అన్నారు. జయము అంటే ప్రభునందు పిల్లరా, ఇది హెబ్రీ పదం. జయము అనగా ఇది హెబ్రీ పదం అన్నమాట. అంటే హెబ్రీ పదములో ఏమంటారంటే హోసన్నా అని పిలుస్తారు. చూడండి అక్కడ మనకు రాయబడింది. మూల భాషలో ఆ మాటకు అర్థం ఏంటండి? హోసన్నా అనగా జయము అని అర్థం. అయితే ప్రభునందు పిల్లరా, హోసన్నా జయము అంటూ దావీదు కుమారునికి జయము అని పిలుస్తూ ఉన్నారు, అని కేకలేస్తున్నారు. ప్రభు పేరట వచ్చువాడు
ఎవరైతే ప్రభు పేరట వస్తారో అటువంటి వారందరూ కూడా స్తుతింపబడును గాక. అలాగే ఇంకొంటానండి, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేశారు. సర్వోన్నతమైన స్థలములలో యేసుక్రీస్తు వారు గాడిద పిల్లని ఎక్కి వస్తూ ఉంటే, రాజుగా వస్తూ ఉంటే, నీతిపరుడుగా వస్తుంటే, రక్షకుడిగా వస్తూ ఉంటే, యెరూషలేములో జయప్రవేశం చేస్తుంటే వారందరూ కూడా అంటున్నారు, దావీదు కుమారునికి జయం. ఎవరు ఆ దావీదు కుమారుడు? యేసుక్రీస్తు ప్రభుల వారే. ఒక మాట రాయబడింది పాత నిబంధన గ్రంథంలో, యెష్షయి మొద్దు నుండి ఏం పుట్టునంట? చిగురు. ఎవరు ఆ యెష్షయి? ఎవరండి ఆ యెష్షయి?